ప్రార్థించుకుందాం. మా ప్రియ తండ్రి పరిశుద్ధుడ, మీకు వందనాలు. మీ కుమారుడైన యేసు ప్రభు నామములు మీకు స్తోత్రాలు తండ్రి. ఈ నాయన మరి సమయంలో నా తండ్రి మరి దానియేలు గ్రంథాన్ని నాయన మేము ధ్యానిస్తూ ఉంటుండగా ప్రభా లైవ్ ద్వారా అనేక మంది చూచుటకు వినుటకు ప్రభా మరి నీ ప్రజలు నా తండ్రిని మందిర ఆవరణంలోనికి రావడానికి మీరే మీ కృపను ప్రసాదించమని ఆయన మీరే నా తండ్రి ప్రారంభించి కొనసాగించి మీకు మహిమకరముగా ముగించుకున్నామని మీ నిబంధన రక్తమును మా మీద స్థలము తట్టును ప్రోక్షించుకుంటూ అనుకూలమైన వాతావరణం మీరు మాకు దయచేసినందుకు కూడా మీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ యేసు ప్రభువు శ్రేష్టమైన అత్యున్నతమైన నామములో ఈ మనవులు మీకు సమర్పించుకొని ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఒక ప్రత్యేకమైన పాటను మనం విందాం. హల్లెలూయా. సమీపింపరాని తేజస్సులోని వసించువాడవయా, మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు దిగి వచ్చినావు, ప్రేమ వర్ణింపతరమా. యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది, యేసయ్యా నీ కృప ఎంత విలువైనది, యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది, యేసయ్యా నీ కృప ఎంత విలువైనది. హల్లెలూయా. నేనుండి చెరయందు పడియుండ కరమందు దాచితివే, నన్ని పరమందు చేర్చితివే. తరయందు నేనుండి చెరయందు పడియుండ కరమందు దాచితివే, నన్ని పరమందు చేర్చితివే. తులువకు విలువను నొసగితివి, తులువకు విలువను నొసగితివి. యేసయ్యా నీ ప్రేమెంత బల
బలమైనది. యేసయ్యా నీ కృప ఎంత విలువైనది. యేసయ్యా నీ ప్రేమంత బలమైనది. యేసయ్యా నీ కృప ఎంత విలువైనది. మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినది. నన్ని శృతిగా చేసినది. మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినది. నన్ని శృతిగా చేసినది. కలునకు కరుణను నొసగినది. కలునకు కరుణను నొసగినది. యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది. యేసయ్యా నీ కృప ఎంత విలువైనది. యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది. యేసయ్యా నీ కృప ఎంత విలువైనది. సమీపింపరాని తేజస్సులోని వసించువాడవయా. మా సమీపమునకు దిగి వచ్చినావు. నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు దిగి వచ్చినావు. నీ ప్రేమ వర్ణింపతరమా. యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది. యేసయ్యా నీ కృప ఎంత విలువైనది. యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది. యేసయ్యా నీ కృప ఎంత విలువైనది. నీ కృప ఎంత విలువైనది. నీ కృప ఎంత విలువైనది. హల్లెలూయా. మనమందరం కూడా కలిసి మరొక పాటను మామూలుగా లైవ్లో మనం పాడుకుందాం.
దైవసేవకులు అబ్రహాం గారు ముందుకు రావాలి. గడిచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవ నీకే స్తోత్రం. 6వ మాసానికి ఇది చిట్ట చివరి రోజు. వారు ఈ పాట పాడుతుంటుండగా వారితో కలిసి మనం కూడా ఈ పాటను మరి పాడి మన ప్రభువును మహింపరుచుకుందాం. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాచిన దేవా నీకే స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై మమ్ము ఆదరించిన కలుషము నాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై మమ్ము ఆదరించిన కలుషము నాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాచిన దేవా నీకే స్తోత్రము. లోపములెన్నో దాగి ఉన్నను దరి చేరి నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన లోపములెన్నో దాగి ఉన్నను దరి చేరి నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన దీవించిన దేవా నీకే స్తోత్రము. నడిపించిన తండ్రి నీకే స్తోత్రము. దీవించిన దేవా నీకే స్తోత్రము. నడిపించిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి
కాచిన దేవా నీకే స్తోత్రం, కాపాడిన దేవా నీకే స్తోత్రము, మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము, కాచిన దేవా నీకే స్తోత్రం. ప్రార్థించుకుందాం. మా ప్రియ తండ్రి పరిశుద్ధుడా, మరొకసారి మీ పాదాలకు నమస్కరిస్తూ, ఇది చిట్ట చివరి నైనా దినము ఈ 6వ మాసానికి. రేపు మేము నూతన 7వ మాసంలో అడుగు పెట్టడానికి మీ కృపను కోరుకుంటున్నాం, మీ సన్నిధిని కోరుకుంటున్నాం, మీ కాపుదలను మేము అడుగుతున్నాం. మీరే కనికరం చూపించమని, ఈరోజు మీరు మాతో మాట్లాడమని యేసు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దానియేలు గ్రంథంలో మనము లోపము లేని సౌందర్యము అన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. బబులోను రాజు దాదాపు 10,000 మందిని క్రీస్తుపూర్వం 606 సంవత్సరమున బబులోనుకు తీసుకెళ్ళాడు. వాళ్ళల్లో 14-15 సంవత్సరాల ఈడు కలిగిన బాలురను ప్రత్యేకపరచమని, వాళ్ళకు రాజు భుజించే భోజనం పెట్టమని, వాళ్ళు రాజవంశానికి చెందిన వారై ఉండాలని, వారి సౌందర్యంలో లోపం ఉండకూడదని, వారికి మంచి జ్ఞానము, తత్వజ్ఞానము, ఆ తర్వాత కల్దీయుల భాషను కూడా వారికి నేర్పించాలని నపుంసకుల అధిపతి అని పిలువబడుతున్న అష్పెనెజుకు బబులోను రాజు ఆజ్ఞాపించాడు. ఆ విషయాలు దాదాపు దానియేలు గ్రంథం మొట్టమొదటి అధ్యాయం మొదటి 5 వచనాలలో ఆ మాటలు ఉన్నాయి. మనం ఆ మాటలు మనం చదువుకున్నాం. ప్రియులారా, ఇప్పుడు మన దేవుడు ఏం కోరుకుంటున్నాడు, యేసు ప్రభు మన జీవితంలో ఏం కోరుకుంటున్నాడు, ఆ వచనాలను బట్టి నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో కూడా ప్రభువు లోపం లేనటువంటి సౌందర్యాన్ని మనం కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకు మనం యెహెజ్కేలు గ్రంథం దగ్గరికి వెళ్ళాం. 16వ అధ్యాయంలో కడియాలు వేసిన చేతులను గురించి చూచాం. అవి క్రియలని అంతకుముందు లైవ్లో మరి ఆ మాటలు చెప్పడం జరిగింది, వాటిని ధ్యానం చేయడం జరిగింది క్లుప్తంగా. తర్వాత ఎర్రని చర్మంతో చేయబడిన పాదరక్షలు వేసుకున్నటువంటి పాదాలు, ఇది ఒకని నడత, ఒకని ప్రవర్తనకు గుర్తుగా ఉన్నట్టుగా మనము నిన్నటి దినము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దానినే కొంచెం కంటిన్యూగా ఆ మాటనే మనం జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి ఆ 2వ పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. 6వ వచనాన్ని చదువుకుందాం. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాం, విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. ఈ మాటను మనము ఈ సమయంలో మరి దేవుని ఆత్మ సహాయమును బట్టి మనం కొంచెం లేఖనాలను జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, ఈరోజు వరకు నా మటుకు నేను బ్రతుకున్నాను అంటే ఇది కేవలం విశ్వాసమే. ఎప్పుడో పోవలసినటువంటి వాడను నేను.
దేవుడు నా అంతాన్ని చూపించాడు. నేను సమాధికి వెళుతున్నట్టుగా దేవుడు నాకు బయలుపరిచాడు. ఆ భయంకరమైనటువంటి మరణకరమైనటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నట్టుగా నాకు నా రూపాన్ని చూపించాడు. ప్రియులారా, దాదాపు ఒక 2 పర్యాయములు ఎందుకో మెలకు వచ్చి ఆ దినాల్లో మరి చూచినప్పుడు ఏదో ఒక మరి కొంచెం ఏదో డిస్టర్బ్ అయినట్టుగా అనిపించింది నా ముఖం. అంటే నాకు తెలియకుండానే నేను అద్దం దగ్గరికి వెళ్ళాను. నా ముఖము ఇంతలావున ఉంది. అది ఎవరు కూడా ఆ మాట చెప్తే మరి నమ్మరు. నా ముఖం ఇంతలావు అయిపోయింది. పిల్లలారా, నాకు అర్థమైపోయింది తొందరలోనే ఆ సమయంలో నేను చనిపోతాను అని నాకు అర్థమైంది. సరే, ప్రార్థన చేసుకున్నాను. మరలా మామూలు స్థితికి వచ్చేసింది నా ముఖం. ఒక 2 రోజులు అంటే కొన్ని దినాలు అయిన తర్వాత, 2 రోజులు 3 రోజులు అయిన తర్వాత మరలా నన్ను లేపి అద్దం ముందు నన్ను నిలువ పెట్టాడు. అద్దం ముందు చూసినప్పుడు మరలా నా ముఖం ఇంత లావున అయిపోయింది. ఆ తర్వాత కాళ్ళు చేతులు కూడా బాగా మరి వాసిపోయాయి. ఇక్కడే పాత మందిరంలో అప్పుడు నేను ఉన్నప్పుడు సహోదరుడు చిట్టి, అప్పుడు మా అక్క వరక్క, ఇంకొక టీచర్ ఉంది, వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను. ఆమె ప్రేయర్ రిక్వెస్ట్ చెప్తున్నది. ఆమె కుటుంబంలో ఉన్నటువంటి మరి అవసరతలను గురించి ఆమె చెప్తూ ఉన్నది. మరి వారు ప్రభునందు నిద్రించారు. ఆ టీచర్ వారు మంచి విశ్వాసం కలిగినటువంటి వారు. చాలా వరకు వారి ద్వారా నేను విశ్వాసాన్ని నేర్చుకున్నాను, వారితో మాట్లాడుటను బట్టి. మా అక్కకు, మా వరక్కకు ఫ్రెండ్ ఆమె. సరే, నేను ఆమెతో మాట్లాడుతూ ఉన్నాను. నా ముఖం వాసిపోతూ ఉంది. అది చిట్టి గమనించాడు. అన్న, ఏందని నీ ముఖం వాసిపోతూ ఉంది అని. సరే, వాళ్ళతో మాట్లాడేశాను. ఆ తర్వాత నేను ఇంటికి వచ్చేసాను, ప్రార్థన చేసుకున్నాను. ప్రభా, నువ్వు బ్రతికిస్తే బ్రతుకుతా, నువ్వు తీసుకుంటే నేను నీ దగ్గరికి వచ్చేస్తాను, అదే నా విశ్వాసము. కాకపోతే నాకు ఒక విశ్వాసం ఉంది, నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే అని నువ్వు అన్నావు. నువ్వు నాకు సహాయం చేస్తే, నన్ను స్వస్థపరిస్తే నీ కోసం నేను బ్రతుకుతాను. ప్రియులారా, మరి దేవుడు ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మొత్తం మీద మేము ఒక ఊరికి వెళ్ళాం. మేము మామూలుగా ప్రతి సంవత్సరం టూర్కి వెళ్ళేవాళ్ళం, మీకు కూడా తెలుసు. కేరళలో మరి సెయింట్ థామస్ గారు ప్రార్థన చేసుకున్నటువంటి ఆ కొండ దగ్గరికి వెళ్ళాం. పైకి వెళ్ళాం. మొలైతూర్ అన్నటువంటి ఆ కొండ. అక్కడ దాదాపు 2.5 గంట సేపు ప్రార్థనలో కన్నీరు కార్చే ప్రార్థన. అందరం అంటే మేము దేవుని సేవకులము, పురుషులు మాత్రము మరి చేరిపోయాం. అందరూ ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. నేను కూడా ఏడుస్తూ వాళ్ళతో పాటు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వాళ్ళందరూ మామూలుగా కూర్చున్నారు. ఆ తర్వాత బయటికి అట్లా వెళ్ళి అట్లా వచ్చారు. నేను దాదాపు 2.5 గంట సేపు ప్రార్థనలో ఉన్నాను. అలాగే కారణం ఏంటి? దేవుడు నన్ను బ్రతికించాలి, బ్రతికిస్తే ఆయన సేవ చేస్తాను. అక్కడ ఒక నీళ్లు మరి ఆయన ప్రార్థన చేసుకుంటే నీటి ఓట ఒక బావిలాగా ఉంటుంది ఆ కొండ మీద. అది కేరళ రాష్ట్రంలో ఎత్తైనటువంటి కొండ అది. ఆ నీళ్లు ప్రార్థన అంటే విశ్వాసంతో ప్రార్థన చేసుకుని తాగితే స్వస్థత కలుగుతుంది అన్నటువంటి సమాచారం అక్కడ రాశారు. సరే, విశ్వాసంతో తాగాను. ఆ తర్వాత మరలా ముఖము పట్ల పగిలిపోవడము, ఆ తర్వాత వాపు రావడం, ఇలాంటివన్నీ రాకుండా దేవుడు కాపాడాడు. అవిశ్వాసంతో ఆయన పాదాలను నేను దర్శించినప్పుడు. మీకు
కనబడుతుందో లేదు కానీ ఈ కుడి వైపు అనుకుంటాను నల్లటి చార ఒకటి ఉంటుంది, మీకు కనబడుతుందో లేదో తెలియదు. ఈ సైడ్ అనుకుంటాను, కుడివైపే నల్లటి చార ఒకటి మరి ఇప్పటికీ కనబడుతూ ఉంటుంది. కేవలము విశ్వాసమును బట్టి నేను బ్రతుకున్నాను, కేవలం ఫెయిత్ అంతే, ఇంకేం లేదు. చాలామంది అనుకుంటారు ఏదో నేను భలే హెల్దీగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను అని చాలామంది అనుకుంటారు. లేదు, ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రిందటే మట్టికి మన్నుగా మారిపోవలసినటువంటి వాడని నేను. ఇది వాస్తవికమైనటువంటి సత్యం ఇది ప్రియులారా. కానీ ఒక మొండి ధైర్యం ఏమిటంటే ప్రభు బ్రతికిస్తే బ్రతుకుతా. అందువల్ల నేను హాస్పిటల్స్కి పెద్దగా వెళ్ళను, డాక్టర్ల దగ్గర కూడా వెళ్ళను. వెళ్ళకూడదని కాదు, వెళ్ళను. నాకు అసలు ఆ ఆలోచనే ఉండదు. ఎవరైనా పట్టుక లాక్కెళ్తే తప్ప నాకు ఆ ఆలోచనే ఉండదు. నువ్వు బతికిస్తే బతుకుతానయ్యా, నువ్వు ఆరోగ్యం ఇస్తే ఆరోగ్యంగా నేను నీ సేవ చేసుకుంటాను, లేదంటే లేదు. అట్టగాని నేనేమైనా పర్ఫెక్టా, నేనేమైనా దేవదూతలాగా ఉన్నానా? లేదు. ఎన్నో లోపాలు, ఎన్నో బలహీనతలు నా జీవితంలో, ఎన్నో అవిధేయతలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్బా దేవుని ఎదుట నిజముగా దేవునికి మరి ఎంతో దుఃఖాన్ని ఆయాసాన్ని కలుగు చేసినటువంటి వాడను, దేవుణ్ణే ప్రశ్నించేవాడను నేను. హబక్కూకు గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఆ హబక్కూకు ప్రవక్తలాగా నేను కూడా ప్రశ్నలు వేసేవాడిని దేవుణ్ణి. అంత అహంకారము, అంత గర్వం, ఒక విధంగా మూర్ఖుడను, ఎవరికి లోబడేవాడిని కాదు. ప్రియులరా, ఎందుకో దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, ఎందుకో దేవుడు తల్లి గర్భములో నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. అది కేవలం దేవుని కృప. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను బ్రతికి మీ ముందు నిలువబడి ఉన్నానంటే కేవలము విశ్వాసము ద్వారానే నేను అనుదినం జీవిస్తున్నా, అనుదినం నడుచుకుంటున్నా, అనుదినం ఆయన పరిచర్యలో నేను నిలువబడి ఆయన ఇచ్చిన శక్తిని బట్టి నేను ఈరోజు ఆయన సేవలో కొనసాగుతూ ఉంటున్నాను. ఈ విషయాన్ని మరి ఎన్నో పర్యాయములు నేను వాక్యం చెప్తూ ఉన్నప్పుడు చెప్పేవాడిని, అనేక మందికి చెప్పాను, మరలా మీకు గుర్తు చేసుకుంటూ ఉన్నాను. ఆ మధ్య మేము మరి 2016 సంవత్సరంలో మేము వెళుతూ ఉన్నప్పుడు ఆ ఊటీ కింద ఒక లాడ్జీలో నేను నా సాక్ష్యాన్ని పంచుకున్నాను. అప్పుడు ఉన్నటువంటి ప్రయాణికులతో నా సాక్ష్యాన్ని పంచుకున్నాను. దేవుడు నన్ను తిరిగి బ్రతికించాడు అని వాళ్ళకు నేను వాక్యం చెప్తూ నా సాక్ష్యాన్ని నేను మరి పంచుకున్నాను. కేవలం దేవుడు నిలబెడుతున్నాడు, దేవుడు పోషిస్తున్నాడు తప్ప ఏమీ లేదు నాలో. ఆయన కృప అంతే, ఆయన కనికరం, దేవుడు నాకు ఇచ్చిన విశ్వాసం అంతే. ఆ విశ్వాసాన్ని బట్టి నేను నడుచుకుంటున్నాను కానీ వేరే మరేమీ లేదు, నా గొప్పతనం ఇందులో ఏమీ లేదు అని చెప్పడానికి నా ప్రభువు ముందు నేను వెనుతీయక ఎంతో మీ ముందు సంతోషిస్తూ ఉన్నాను. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన కృప ద్వారా, ఆయన యందలి విశ్వాసము ద్వారా నేను జీవిస్తూ ఉంటున్నాను. సరే, మనం ముందుకు వెళ్ళిపోదాం ప్రియులారా. మరి మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. ప్రియులారా, పిమ్మట యెహోవా వాక్కు, చాలండి. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై. దేవుని బిడ్డలారా, ఏలియాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఏమి ఆ మాట చెప్పింది అంటే 3వ వచనం, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్ధానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. దేవుడు చెప్తున్నాడు, దేవుని వాక్కు చెప్తున్నది,
ఏలియాకు, నీవు తూర్పు వైపున వెళ్ళు, కెరీతు వాగు ఉంటుంది, అక్కడ దాగి ఉండుము. 4వ వచనం. ఆ వాగు నీరు నువ్వు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతానని అతనికి తెలియజేయగా. ఏలియాకున్నటువంటి విశ్వాసానికి ఒక ఆధారం ఏమిటి అని అంటే, దేవుని బిడ్డలారా, పసిబిడ్డలాగా ఆయన అప్పటికీ చాలా పెద్ద, ఆయన ముసలితనంలో ఉన్నాడు, కానీ పసిబిడ్డలాగా దేవుని మాట విన్నాడు ఏలియా. ఏంటి, కాకులేంది నాకు కూడు పెట్టడము, కాకులు పెడితే నేనేంది తినేది, కాకులు అవి గలీజుగా ఉంటాయి, గలీజు పదార్థాలన్నీ కూడా మరి ముక్కును గరుచుకొని ఉంటాయి, కుళ్ళిపోయినటువంటి మృత కలేబరాలు వాటన్నిటిని కూడా పొడిచి తింటుంటాయి, అవి నాకు పెడితే నేనేంటి తినేది లేదు. అట్లా అనుకోలేదు ఏలియా, చిన్న బిడ్డలాగా నమ్మాడు. కాకులు నీకు కూడి పెట్టి పోషిస్తాయి, ఇది దేవుడు చెప్పిన మాట. కాకులు నీకు ఆహారం పెడతాయి. ప్రియులరా, అది ఏలియా దేవుడు చెప్పినటువంటి ఆ మాట ఏలియా ఇక్కడ విన్నాడు. 5వ వచనం చదువుకుందాం, 17వ అధ్యాయం 5వ వచనం. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేశాను. చూడండి దేవుని బిడ్డలారా, ఈ ఏలియా దేవుడు చెప్పిన మాట ప్రకారంగా తాను కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ నివాసం అంటే అక్కడే స్టే అయిపోయాడు, అక్కడే ఉండిపోయాడు, అక్కడే కాపురం చేస్తున్నాడు, ఒంటరిగా కాపురం చేస్తున్నాడు. ఇది నాకెంతో మరి ఇష్టమైనటువంటి మాట. ప్రియులారా, గమనించండి, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని ఆది కాండములో ఉంది. కానీ ఎవరున్నారు ఆయనకు? ఏలియాకి ఎవరున్నారు చెప్పండి? దేవుడు, దేవుని సన్నిధి ఉంది, అంతే. ఆయనకు తోడుగా దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళు అన్నాడు. తోడు ఎవరిని కూడా ఇవ్వలే, ఒక్కడనే పంపించాడు. దేవుడు ఉంటే ఇంకా నాకు ఎందుకు, నాకు ఇంకొకళ్ళతో నాకు పనేమి అన్నట్టుగా తాను వెళ్ళాడు. నీళ్లు తాగుతున్నాడు, కాకులు వచ్చాయి, రొట్టె మాంసం పెడుతూ ఉన్నాయి, తింటూ ఉన్నాడు. ఆ చిన్న బిడ్డ లాంటి ఆ విశ్వాసమును ఈరోజు మనము కలిగి ఉండాలని, అలాంటి విశ్వాసం మనం కలిగి మనం నడుచుకోవాలని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రభు, డాక్టర్లు చెప్పారు ఇది ఇంపాసిబుల్, ఇది అసాధ్యము, ఇది సాధ్యము కాదు. డాక్టర్లు చెప్పారు, చెప్పని. సైన్స్ చెప్తుంది ఇది కష్టము, చెప్పని. హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, చెప్పని. విశ్వాసం ఏమిటి? దేవుడు అన్నాడు, నేను స్వస్థపరుచు యెహోవాను నేనే అన్నాడు. దేవుడు అన్నాడు, నాకు ఇర్మియా 30:17 ఏమన్నాడు? నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను అని అన్నాడు. అంతే, దేవుడు చెప్పాడు. ఆ దినాల్లో ఉన్నటువంటి ప్రజలకు అని మనం అనుకుంటాం, కాదు. యుగాంతముందున్న మనకు బుద్ధి కలగడానికి వాటిని రాసి పెట్టినట్లుగా కొరింథీ పత్రికలో ఆ మాటలు వ్రాయబడి ఉన్నాయి. యుగాంతముందున్నటువంటి మనకు బుద్ధి కలగడానికి దేవుడు ఆ మాటలను, ఆ విషయాలను వ్రాయించి పెట్టాడు. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. అంటే అప్పుడెప్పుడో జరిగినటువంటి విషయాలు ఇప్పుడు జరుగుతాయా? జరుగుతాయి. చెప్పాడు, నేను నిన్ను స్వస్థపరుస్తాను, నేను నీకు ఆరోగ్యం ఇస్తాను. ఎందుకు నమ్మకూడదు? ఎందుకు మనం విశ్వాసం ఉంచకూడదు? ఈ కడవరి కాలంలో, ఇప్పటి దినాల్లో ఎందుకు మనం స్వతంత్రించుకోకూడదు? ప్రియులారా, లెక్కలేని అద్భుత కార్యాలను ఆయన జరిగించువాడు, ఆశ్చర్యక్రియలను జరిగించువాడు. యోబు గ్రంథములో ఉంది. ఏమి మన జీవితంలో, మన కుటుంబంలో ఎందుకు జరిగించకూడదు? అందుకే నేను ప్రతి సంవత్సరము సంఘ వాగ్దానము అని నేను నిజముగా అసాధ్యము అని అనిపించేటట్టుగా నేను వాగ్దానం పెడుతూ ఉంటాను. ఇది అసాధ్యము అని అనిపించేటట్టుగా నేను వాగ్దానం పెడుతూ ఉంటున్నాను. లెక్కలేనన్ని మరి ఆత్మలను నేను నీకు ఇస్తానను. ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం, మహాభివృద్ధి పొందుదువు, నీవు మహాభివృద్ధి పొందుదువు. మనం ఎందుకు స్వతంత్రించుకోకూడదు? ఆ వాగ్దానాలు మనం ఎందుకు స్వతంత్రించుకోకూడదు? నిన్ను, నీ కుటుంబాన్ని ఎందుకు అభివృద్ధి చెందించడు?
ఎందుకు అసాధ్యము? నీకెందుకు పెళ్లి కాదు? అసాధ్యము నీకెందుకు సంతానం కలగదు? అసాధ్యము డాక్టర్లు చెప్పారు లాభం లేదని. నీకెందుకు ఉద్యోగం రాదు? గవర్నమెంట్ ఉద్యోగం నీకెందుకు రాదు? ప్రియులారా, సాధ్యము మనుషుల దృష్టిలో ఇది సాధ్యము కాదు అన్నటువంటివి దేవుడు ఇది నాకు సాధ్యము అని అంటున్నాడు. ఎందుకు నమ్మకూడదు అంటాను నేను? ఎందుకు నమ్మకూడదు అని అంటాను నేను? ప్రియులారా, ఆ నమ్మడమే విశ్వాసం. ఆ నమ్మడమే విశ్వాసం. అంతకుముందు ఎప్పుడైనా కాకులు ఏలియాకు కూడు పెట్టాయా? పెట్టలే. కాబట్టి ఇది వరకు ఎప్పుడు జరగకపోయినా దేవుడిచ్చిన వాగ్దానాన్ని పసిపెట్టలాగా నువ్వు నమ్ము. నీ జీవితంలో దేవుడు ఆశ్చర్యకార్యాన్ని జరిగించకపోతే, నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో అద్భుతాలు దేవుడు చేయకపోతే అప్పుడు నన్ను అడగండి. మనమే నమ్మడం లేదు, మనమే విశ్వాసం ఉంచడం లేదు, మనమే మన విశ్వాసాన్ని మన చేతుల జారి విడుచుకుంటున్నాం, అవిశ్వాసులం అయిపోతున్నాం. చూడండి, ఒక మాట మత్తయి సువార్త దగ్గరికి మనం వద్దాం. మత్తయి సువార్త దగ్గరికి మనం వద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచేను గాని అన్నటువంటి మాట అక్కడ మనం గమనిస్తున్నాం. పేతురును నీళ్ల మీద నడవమన్నాడు, రమ్ము అని పిలిచాడు. పేతురు నీళ్ల మీద నడుచుకుంటూ వస్తున్నాడు. గాని, దేవుని బిడ్డలారా, ఆ గాని అన్నటువంటి ఆ మాటకు అర్థాన్ని 31వ వచనంలో చెప్తున్నాడు. ఆ 31వ వచనాన్ని మనం చదువుకుందాం. అది ఎందుకు గాని అన్నాడు అనంటే, అల్ప విశ్వాసి అంటే విశ్వాసము అల్పమైపోయింది. విశ్వాసము ఒక మాటలో చెప్పాలంటే అది తరిగిపోయింది. విశ్వాసము దిగజారిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే దిగజారిపోయింది పేతురు యొక్క. ఇప్పుడు నీళ్ల మీద నేను నడుస్తాను అని అన్నాడు. రా నడువు అన్నాడు యేసు ప్రభువు. నువ్వు కాళ్ళు ఎట్టు పెట్టావు నీళ్ళ మీద? ఎందుకు పెట్టావు? యేసు ప్రభువు ఉన్నాడు, సరే ఉన్నాడు కదా, నిన్ను నడిపిస్తాడని నువ్వు నమ్మావు కదా, నీళ్ళ మీద కాళ్ళు పెట్టావు కదా, చక్కగా నువ్వు నడిచి వెళుతున్నావు కదా, నీకెందుకు, నీ విశ్వాసంలో నీకెందుకు లోపం ఏర్పడింది? అనేక ఇలాంటి మాటలు మనం చదువుతున్నప్పుడు మన జీవితాలలో, లేక అనేక మంది జీవితాలలో బాగా విశ్వాసం ఉన్నట్టుగానే వారు కనబడతారు. కొన్ని సందర్భాలలో కొన్ని ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, ఇక్కడ రాయబడిన మాట అతని విశ్వాసము బలహీనపడ్డానికి గల కారణం ఏమిటనంటే అతడు గాలిని చూచి. ఉందా ఆ మాట? ఉందా? 30వ వచనంలో ఏముందో చూడండి. అది చూసారా? కాబట్టి ఏదో ఒకటి గాలి సంబంధమైంది. ఏదో ఒకటి మన జీవితంలో, మన కుటుంబంలో ఏదో ఒకటి మనల్ని అటాక్ చేస్తుంది. సాధారణంగా గాలి సంబంధము అని అంటారు. అట్లా ఏదో ఒకటి అటాక్ చేస్తుంది. అది ఏ దురాత్మో, ఏ దయ్యపు శక్తుల ప్రభావమో, ఏదో ఒక అనుమానమో, ఏదో ఒకటి కలవరమో, ఏదో ఒక వ్యక్తి ద్వారా ఏదో ఒక మాట. ప్రియులారా, ఆ మాటను బట్టి మనకు వెంటనే అవిశ్వాసం వచ్చేస్తుంది. విశ్వాసము బలహీనపడిపోద్ది. ఇప్పుడున్న విశ్వాసము, బలమైన విశ్వాసము మనకు తెలియకుండానే నీరు గారినట్టుగా కారిపోతాం. ఇదేంత, ఇప్పుడు ఇంత విశ్వాసం నేను కలిగి ఉన్నాను కదా, ఇప్పుడు ఎందుకు నేను నీరు గారినట్టుగా కారిపోతున్నాను? లేదు దేవుని బిడ్డలారా, లేదు. అల్ప విశ్వాసులముగా మనము ఉండడానికి వీల్లేదు. విశ్వాసముతో మనము నడుచుకోవాలని దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క సంకల్పం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనములు, లేక మొదటి 2 వచనాలు కలిసి మనం చదువుకుందాం. కలిసి ఉన్నాయి కనుక ఆ మాటలు ఏం చెప్తున్నాయో ఒక్కసారి మనం చూద్దాం. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు
వచ్చినటువంటి చిక్కేమిటి అని అంటే, వచ్చిన తొందర ఏమిటంటే, కొన్నిసార్లు మనం లోకం వైపు చూస్తాం, మనుషుల వైపు చూస్తాం. అది కొన్నిసార్లు ఎవరో ఏదో చెప్పడానికి వస్తారు, వాళ్ళ వైపు చూస్తాం, వాళ్ళ మాటను మనం వింటాం. అక్కడ మన విశ్వాసము నీళ్లు గారినట్టుగా కారిపోతుంది. అంతే, నీళ్లు గారినట్టుగా కారిపోతుంది. ఇదే అసలు ఇది నయమే కాదమ్మా, ఇదే మీరు ఏడన్నా చూపించుకోకూడదమ్మా. ఇప్పుడు అక్కడ ఈ లాక్డౌన్లో చెన్నైకి ఏదైనా పెద్ద హాస్పిటల్ పోయేదానికి కూడా వీలు కాదే. ఎట్ట చేస్తారో ఏంటో, రకరకాలుగా కొంతమంది గాలి సంబంధమైనటువంటి దురాత్మ సమూహాలు కొంతమంది వస్తారు. అంటే కొంతమందిని పట్టుకుంటుంది గాలి. ఆ గాలి పట్టుకున్నటువంటి వాళ్ళు వచ్చి నీరు గార్చే మాటలు మాట్లాడుతుంటారు, విశ్వాసాన్ని నీరు గార్చే మాటలు మాట్లాడుతుంటారు. కొన్ని ఉచిత సలహాలు కూడా ఇస్తూ ఉంటారు. ఇటు చేయకూడదు మీరా, ఏంటో ఏందో ఎట చేస్తారో ఏంటో అనేసి వెళ్ళిపోతారు. నీకు అక్కడి నుంచి నీ మైండ్ తిరుగుతూ ఉంటుంది, నీకు అవిశ్వాసం వచ్చేస్తూ ఉంటుంది, విశ్వాసము తరిగిపోతూ ఉంటుంది, అవిశ్వాసం ఎక్కువైపోతూ ఉంటుంది. ఇది మనిషి జీవితం, దీన్ని మనం గమనించాలి. అందుకే ప్రభు అంటాడు, విశ్వాసములో నీవు నడుచుకో. విశ్వాసములో నడుచుకున్నటువంటి వాళ్ళను మనము చూచి, యేసు వైపు చూచి, విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసు వైపు చూచి, గతములో మరి అంతకుముందు జరిగిపోయినటువంటి కాలాలలో, పాత నిబంధన కాలములో విశ్వాసము కలిగి వారు ఏ విధముగా నడుచుకున్నారో ఆ విషయాలన్నిటిని కూడా మనం గుర్తు చేసుకొని మనం కూడా ఫెయిత్లో, విశ్వాసములో నడవాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి, మనకు సారిపతు విధవరాలు కనబడుతుంది. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని 15వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున, మన ఊరికి అనుకుందాం, ఒక స్త్రీ, మామూలుగా స్త్రీని గురించి బైబిల్ ఏం చెప్తుంది? బలహీన ఘట్టము అని చెప్తుంది బైబిల్. ఆ బలహీన ఘట్టము అని పిలువబడుతున్నటువంటి ఆమె ఎంత చక్కగా విశ్వాసం వచ్చింది ఏలియా చెప్పిన మాటను విని. ప్రియదేని బిడ్డలారా, అదేంటమ్మా, నూనె తక్కువ కాదంట, పిండి కూడా తక్కువ కాదంట, ఏంటి పెద్ద ఆయన చెప్తున్నాడు? సరే, ఇక ఈ పూట నేను నా బిడ్డ 2 అప్పాలు చేసుకుని తిందాం అనుకున్నాం, అంత పిండి అంత నూనె ఉంది, పెద్ద ఆయన చెప్తున్నాడు, ఒకవేళ జరుగుతుందేమో. అప్పాలు చేసుకుని తీసుకెళ్ళి ఏలియాకి ఇచ్చింది. ఏలియా తిన్నాడు. పద లోపల పిండి తక్కువ కాదు, నూనె తరిగిపోదు, పద అని అన్నాడు. వచ్చేలోపు పిండి యథాప్రకారంగా ఉంది, నూనె కూడా యథాప్రకారంగా ఉంది. రొట్టె చేస్తూ ఉంటే పిండి అట్టే ఉంది, రొట్టె చేస్తుంటే తరిగిపోవడంలే, రొట్టెలు చేస్తుంటే తరిగిపోవడంలే, నూనె తరిగిపోవడంలే, పిండి తరిగిపోవడంలే. చక్కటి చపాతీలు, చక్కటి రొట్టెలు, గోధుమ రొట్టెలు. కరువు కాలం అంతా కూడా ఏలియాతో పాటు ఆ విధవరాలు, ఆ బిడ్డ, ఆ పసిబిడ్డ చక్కగా వారు పోషించబడినట్లుగా అక్కడ రాయబడినటువంటి ఆ మాటలో మనం ఒకసారి ఆలోచన చేస్తే, అక్కడ విశ్వాసం, విధవరాలి విశ్వాసం ఎంత నిజంగా ఘనపరచబడిందో మీరు ఆలోచన చేయండి. ఈరోజు మనకు ఆ విశ్వాసం ఉందంటారా? మన జీవితాల్లో కూడా దేవుడు అలాంటి అద్భుతాలను జరిగించడా? నమ్మాలే కానీ జరిగిస్తాడంతే. కానీ మనకు నమ్మకాలు కుదరడంలే. అప్పుడంటే జరిగిందనమి, ఇప్పుడు అటు జరుగుతుందమ్మా, ఇప్పుడేమి అంటే అప్పుడు జరిగి ఇప్పుడు జరగదా? ఏమని రాయబడింది? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనములో యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. ఉందే ఆ మాట ఉందా? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనములో ఆ మాట ఉందంటారా? యేసుక్రీస్తు నిన్న అంటే పాత నిబంధనలు, నిన్న అంటే పాత నిబంధనలు, నేడంటే క్రొత్త నిబంధనల కాలంలో మనమున్నాం. నిన్న నేడు, ఆ తర్వాత ఇంకా రాబోయే, ఇంకా ఒకవేళ మనుగడ లేక ఈ లోకం గతించకపోతే ఇంకా రాబోయే తరాలకు కూడా ఆయన ఒకటే రీతిగా ఉండే దేవుడు.
అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు చేయడా? కరువు కాలంలో ఆ విధవరాలను పోషించిన దేవుడు మనల్ని పోషించడా? దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ మనము కేవలము విశ్వాసము ద్వారానే మనము బ్రతకాలి, విశ్వాసము ద్వారా మనము నడుచుకోవాలి, విశ్వాసము ద్వారా మనము అద్భుతాలను కల్లారా చూడాలని ఈరోజు ఈ మాటలన్నీ కూడా మన భాషలో ప్రభు మనకు రాయించి పెట్టారు. నమ్ముతున్నామంటారా? 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో అక్కడ ఎలీషా ఉన్నాడు. ఏలియా శిష్యుడు ఎలీషా. 4వ అధ్యాయంలో అక్కడ ఒక మాట ఉంది చూడండి. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. 5వ వచనాన్ని చదువుకుందాం. ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో, చూసారా, నీ దగ్గర ఏముంది? నూనె కొండ ఉంది. ఆమె చెప్పింది విధవరాలు. అప్పుల వాళ్ళు నా 2 కుమారులను బానిసలుగా పట్టుకెళ్తానంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం? ప్రవక్త గారు, మీ శిష్యుడే కదా నా భర్త, మీరు పెద్ద ప్రవక్త, నా భర్త చిన్న ప్రవక్త, ఆయన ఎలా జీవించాడో మీకు తెలుసు కదా, మరి ఎందుకో చనిపోయాడు, దేవుడు పిలుచుకున్నాడు, అప్పులు చేసేసి చనిపోయాడు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? సరేనమ్మా, ఏముంది నీ ఇంట్లో? నూనె కొండ ఉంది. సరే, నువ్వు ఖాళీ పాత్రలు ఊర్లో ఉన్న వాళ్ళందరిని అడిగి తెచ్చుకో, నీ ఇంట్లో పెట్టుకో అన్ని వరుసగా. ఆ తర్వాత నువ్వు నీ బిడ్డలు లోపలికి వెళ్ళి తలుపేసుకొని ఆ నూనె కుండలో ఉన్న నూనె ప్రతి పాత్రలో పోయండి. పోస్తూ ఉంటే నూనె తక్కువ కాదు, ఆ పాత్రలన్నీ కూడా నింపబడతాయి. సగం అమ్మి అప్పులు తీర్చుకో, సగము నీ జీవితకాలం అంతా బ్రతుకు. ఎలీషా చెప్పిన మాట, ఒక మనుషుడే కదా, ఆయన ప్రవక్త అయినా ఒక మనుషుడే కదా, ఆమె ఎలా నమ్మిందో చూడండి. ఒక ప్రవక్త చెప్పిన మాట ఎంత దేవుని మాటగా ఆమె నమ్మి ఆమె ఆ పని చేసింది. తన అప్పు తీరిపోయింది, జీవితకాలం అంతా కూడా హ్యాపీగా బ్రతికింది ఆమె బిడ్డలు. నమ్మదగిన దేవుడు, అప్పుడున్న దేవుడు ఇప్పుడు కూడా ఉన్నాడు. మన జీవితాల్లో, మన కుటుంబాలలో ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. అమ్మ, నా భర్త మారడమ్మా, నా భర్త తాగుపోతా, అస్సలు మాటే వినడమ్మా. ఎందుకు అనుకోవాలి నువ్వు? వింటాడు. ఏముంది? అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనం, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. నీ భర్త మారుతాడమ్మా, నీ భర్త మారుతాడు. తాగుబోతైతే ఏమి? తాగుబోతైతే ఏమి? తాగుబోతైతే ఏమి? మారడా? విశ్వాసంలో మార్పు ఉందా? లేదు. అప్పుడున్న విశ్వాసం ఇప్పుడు కూడా ఉంది. విశ్వాసంలో మార్పు లేదే, కొరతలు ఉండదే విశ్వాసంలో. నీకు విశ్వాసం ఉండాలే కానీ, నీకు ఒకవేళ విశ్వాసంలో నీకు కొరత ఉంటే యేసు వైపు చూడు, ఆయన ముఖాన్ని చూడు. నీలో ఉన్నటువంటి విశ్వాసాన్ని ఇంక్రీజ్ చేస్తాడు ఆయన. విశ్వాసాన్ని పొందుకో. నీ భర్త కొరకు ప్రార్థన చేయి. ఇదిగో ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు ప్రభువా. అడుగు, ప్రార్థన చేయి. దేవుడు ఆశ్చర్యకార్యాన్ని నీ జీవితంలో జరిగించకపోతే నన్ను అడుగు. నువ్వు అడుగు. కాకపోతే లేట్ కావచ్చు, ఆలస్యం కావచ్చు. ఎందుకంటే మన అవిధేయతను బట్టో, బలహీనతలను బట్టో, లేకపోతే మనలో ఉన్నటువంటి శరీర కార్యాలను బట్టో, లేకపోతే మనం దేవుడు చెప్పిన మాట పట్టించుకోకుండా, వినకుండా బ్రతుకుతూ ఉన్నటువంటి కారణాన్ని బట్టో దేవుడు లేట్ చేస్తూ ఉంటాడు. నువ్వు పర్ఫెక్ట్గా ఉండు. నీ జీవితాన్ని వాక్యానికి అనుకూలముగా మలుచుకో, వాక్యానుసారంగా బ్రతుకు, దేవుని వైపు చూడు, దేవుని ముందు నువ్వు నిందారహితంగా జీవించు. అలాగే నువ్వు జీవిస్తూ నువ్వు వాగ్దానాన్ని ఎత్తిపెట్టి విశ్వాసంతో నువ్వు అడుగు. ఎందుకు నీ జీవితంలో దేవుడు ఆశ్చర్యకార్యాన్ని జరిగించాడు? ఎందుకు అద్భుతాలను చేయడు? కొండే, అది పర్వతమే. ఆ కొండను, ఆ పర్వతాన్ని నువ్వు లేచిపోయి అక్కడ పోయి నువ్వు అక్కడ బొడు అని అంటే పడుతుందా? అది ఎంత అసాధ్యం. అది దానికి ఎంత మరి ప్రభుత్వం వారు ఎంత వర్క్ చేయాలి దానికోసం.
దానికి ఎన్ని బాంబులు పెట్టాలో దాన్ని పేల్చి దాన్ని చదును చేయడానికి? ఎంతమంది పని వాళ్ళు, ఎన్ని వందల మంది పని చేయాలి దానికోసం? ఎన్ని ట్రక్కులు ఆ మట్టి మరి ఆ తవ్వి తీసుకెళ్ళడానికి? ఇదేమి లేకుండా నువ్వు విశ్వాసం ఉంచి నువ్వు లేయమ్మా, నువ్వు లేయి, నువ్వు కాస్త లేచి అటు పోయి పడుకో అని అంటే ఆ పర్వతం లేచిపోతుందంట. దేవుడు చెప్పాడు. మనం నమ్మాలి, మనం విశ్వాసం ఉంచాలి. యాంగిచ్చో గారు, పాలు యాంగిచ్చో గారు, వాళ్ళ సంఘ విశ్వాసరాలు, ఆమె ఒక విధవరాలు, ఒంటరిగా ఉంది, ఇల్లు లేదు ఆమెకు, బాడుగండలో ఉంది, ఇల్లు అడిగింది, ఓ స్థలం ఇచ్చారు. ఆ స్థలము ఒక కొండ ప్రాంతం, అది ఒక చిన్న తిప్ప. అది ఇదేంటి ప్రభా, ఇల్లు అడిగితే నువ్వు కొండ ప్రాంతం ఇచ్చావు? అయితే వాక్యంలో ఉంది, ఇది లేచి సముద్రంలో పడు అని నువ్వు చెప్తే అది పడుతుంది అని నువ్వు అన్నావు కదా. నువ్వు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, నేను నమ్ముతున్నాను. నమ్మింది ఆమె, విశ్వాసం ఉంచింది, ప్రార్థన చేసింది, విశ్వాసంతో ప్రభు వైపు చూచింది. ఎవరో వచ్చారు, వాళ్ళకి ఏదో ఒక ఇన్స్టిట్యూట్ కట్టాలా, ఏదో ఒక బ్రిడ్జి కట్టాలా సముద్రంలో, వాళ్ళకు మట్టి కావాలా, ఇది ఎవరిది ఇది అని అన్నారు. ఇది పలాంది ఆమెకు గవర్నమెంట్ వారు ఇచ్చారు. అంతా కొలిచి ఆ ఫ్లాట్లు ఇస్తూ ఉంటే ఆమెకి ఈ ఫ్లాట్ వచ్చింది. అవునా, అది ఇది, ఆమె ఈ మట్టి మాకు ఇస్తుందో లేదో మరి కనుక్కోండి అన్నారు. అడిగితే శుభ్రంగా తీసుకెళ్ళండి అయ్యా. తీసుకెళ్ళడం మాత్రమే కాదు, నువ్వు ఈ మట్టి, రాళ్ళు, ఈ బండలు ఇవన్నీ ఇస్తున్నావు కాబట్టి నీకు ఒక మంచి ఇల్లు కూడా కట్టిస్తామని శుభ్రంగా బాంబులు పెట్టి పేల్చేసి ఆ మట్టి అంతా తీసుకెళ్ళిపోయి చదును చేసి ఒక మంచి ఇల్లు కూడా కట్టించేసారు ఆమెకు ఫ్రీగా. దక్షిణ కొరియా పాస్టర్ గారైనటువంటి పాలు యాంగిచ్చో గారు బుక్లో రాశాడు. ఆ చిన్న తిప్ప లాంటి కొండ సముద్రంలో పోయి పడింది. అది అక్కడేదో కట్టారు, అదేదో కట్టడం బ్రిడ్జో లేకపోతే ఏదో ఇన్స్టిట్యూటో ఏదో, దానికోసము ఆ పల్లములో లేక ఆ లోతులో మట్టి పోసారు. ఈ బండలు, ఈ మట్టి ఇదంతా ఎత్తుకుపోయి ట్రక్కుల్లో తీసుకుపోయి పోసేసి చదును చేసేసి ఇంకొక ఇల్లు కూడా కట్టించేశారు. నమ్మదగిన దేవుడు, వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు, ఆయన అబద్ధం చెప్పే నరుడు కాడు. మంచి దేవుడు. నిజముగా ఆయన విశ్వాస్యత అంటే ఆయన నమ్మకత్వం, దాన్ని మనం అంచనా వేయలేం. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో, మన కుటుంబాలలో ఎందుకు అద్భుతాలు ఆయన జరిగించడు? నీ జీవితంలో ఆయన జరిగించడం లేదంటే ఏదో నీలో లోపం ఉంది, ఏదో నీలో శరీర తత్వం ఉంది, ఏదో బలహీనత ఉంది, ఏదో అవిధేయత ఉంది, ఏదో నువ్వు దేవుని మాటకు నువ్వు లక్ష్య పెట్టడం లేదు, నువ్వు అంగీకరించడం లేదు, లోబట్టడం లేదు. కాబట్టి ఆయన ఏ కార్యం చేయలేకపోతున్నాడు నీ జీవితంలో, మన జీవితంలో. ఈరోజు విశ్వాసంతో నడుచుకుందామా? ప్రభు వైపు చూద్దామా? ప్రభా, విశ్వాసంతో అనేక మంది స్త్రీలు, పురుషులు విశ్వాసంతో నడుచుకున్నారయ్యా. మా జీవితంలో కూడా మేము విశ్వాసంతో నడుచుకునేటట్టుకు సాయం చేయి ప్రభా. అడుగుదామా దేవుణ్ణి, ప్రభువుని అడుగుదామా? అలా అడిగి మన జీవితంలో, మన కుటుంబంలో మనకున్న కొదువులన్నీ కూడా ప్రభువుకు చెప్పుకుందామా? 30 సంవత్సరాలు అయింది ఒక యవనస్తురాలు, పెళ్లి కాలే. ఇంక 30 సంవత్సరాలు అయిందే పెళ్లి కాలేదని చెప్పి జర్మనీ దేశానికి వెళ్ళాడు. పాలు యాంగిచ్చో జర్మనీ దేశానికి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారు ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆయన ముందు నిలువ పెట్టి, 30 ఏళ్ళయ్యా, ఈమెకి పెళ్లి కాలేదు, ఆ ఇంట్లో వాళ్ళు చాలా బాధపడతా ఉన్నారు, ఆమెకు పెళ్ళి అయ్యేటట్టుగా ప్రార్థన చేయను అంటే, అమ్మా నీకు ఎలాంటి భర్త కావాలి? దేవునికి తెలుసులే అనింది ఆమె. ఎలాంటి భర్త కావాలంటే దేవునికి తెలుసులే అనింది ఆమె. తెలుసు కాదమ్మా, దేవునికి తెలుసు, దేవునికి తెలియకుండా పోలే, కానీ నీకు ఎలాంటి భర్త కావాలో నువ్వు అడుగు, తప్పులే, అడుగు. ఒక పేపర్ తీసుకో, రాయి, ఎలాంటి భర్త కావాలా రాయి. నువ్వు నాకు టీచర్ కావాలి, ఎంత ఎత్తు ఉండాలా? 5.5 అడుగు ఉంటే చాలు, 5.5 అడుగు. ఎర్రగా ఉండాలా, తెల్లగా ఉండాలా, నల్లగా ఉండాలా, ఎట్టు చామన ఛాయగా ఉంటే చాలు. రాసుకో. 3వ అంశం, చామన ఛాయగా ఉండాలా, రాసుకునింది. సరే, ఆయన మరి ఏ దేశానికి చెందినవాడుగా ఉండాలి? అమెరికా దేశానికి చెందినవాడు. ఈమెమో జర్మనీ, అమెరికా దేశానికి చెందినవాడుగా ఉండాలి. రాసుకో. 4వ అంశం, అమెరికా దేశానికి చెందినట్టు. సరే, ఆయన ఉద్యోగం ఏంటి? టీచర్గా ఉండాలి. రాసుకో. రాసుకునింది.
సరే, ఆయనకున్నటువంటి మరి ఎలాంటి మ్యూజికల్గా ఏదైనా అలవాట్లు ఏమైనా మరి ఆయనకు ఉండాలన్నా, ఆ గిటారా వాయించాలా, రాసుకో, నా భర్త గిటారా వాయించాలా. తర్వాత ఇంకేమైనా పాటలు ఏమైనా, నా భర్త మంచిగా పాటలు పాడాలి, రాసుకో, నా భర్త పాటలు పాడాలి. ఇవన్నీ రాసుకునింది. ఇంట్లో గోడ మీద అతికించమ్మా, అతికించి రోజు వాటిని చూసి విశ్వాసం వచ్చి నువ్వు ప్రార్థించి నీకు అలాంటి భర్త వస్తాడని చెప్పి ఈయన వెళ్ళిపోయాడు కొరియా దేశానికి. ఈయన వెళ్ళిపోయి సంవత్సరం అయిన తర్వాత మరలా జర్మనీ దేశానికి మీటింగ్స్కి వచ్చాడు. ఆయన మీటింగ్స్కి వస్తే వెంటనే ఆ గోడ మీద అతికిచ్చినటువంటి దానిని పాస్టర్ గారు చదివి ఆ సభలో అందరికి చూపించి, ఇది నేడు నెరవేరింది అని చెప్పి, అమ్మాయి రా అన్నాడు. ఆ అమ్మాయి వచ్చింది భర్తతో పాటు. ఆయన కూడా డింగ్ 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 అంటాడు చూడు, సూట్ వేసుకొని, అంటే అమెరికా ఆయన కదా, సూటు బూట్ వేసుకొని వచ్చాడు డింగ్ డింగ్ డింగ్. అప్పుడు ఏంది ఎలాగ జరిగింది అని అంటే, ఆయన ఏదో క్యాంపుకి వచ్చాడంట. ఏదో వాళ్ళు మామూలుగా మనం నాగురునా పట్టణాన్ని పోతాం కదా, నాగురునా పట్టణాన్ని, అట్లా ఏదో జర్మనీకి రావాలని అమెరికా నుంచి వచ్చారు. వచ్చి అక్కడ ఆ ప్రాంతంలో గిటారా వాయిస్తూ పాటలు పాడుతూ సువార్త చెప్తూ ఉన్నాడు. ఆయన ఒక టీచరు, వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ ఏదో ఇచ్చారు, హాలిడేస్లో వచ్చాడు గడపడానికి. ఈ అమ్మాయిని చూశాడు. చూసిన తర్వాత మరి నన్ను మరి వివాహం చేసుకుంటావా, మా పెద్దలను అడగాల అని అడిగింది ఆమె. తల్లిదండ్రులను తీసుకురా అన్నాడు. తీసుకొచ్చారు. నేను ఈ అమ్మాయిని వివాహం చేసుకోవచ్చా అని అన్నాడు. ప్రేరేపణ, పరిశుద్ధాత్మ ప్రేరేపణ. మీరు ఏం చేస్తారు? టీచర్ని. ఇంకేంటి? నేను యేసుప్రభు నమ్ముకున్నాను. ఈమె కూడా యేసుప్రభు నమ్ముకున్నాను. ఇంకేం చేస్తాను? గిటారా వాయిస్తాను. ఇంకేం చేస్తాను? పాటలు పాడతాను. ఇంకా ఎంత మీ ఎత్తు ఎంత? 5.5 అడుగులు. అన్నీ సరిపోయినాయి. ఆమె లిస్టు పెట్టుకునింది, చూసుకునింది. మామూలుగా మనం లిస్టు పెట్టుకుంటాం కదా, కేజీ ఎర్రగడ్డలు, ఆ తర్వాత 1 కేజీ కందిపప్పు, 1 కేజీ మరి నూనె, సన్ఫ్లవర్ ఆయిల్, ఆ తర్వాత తెల్లగడ్డలు, ఆవాలు, జీలకర్ర, అట్లా చూసుకునేది అన్నీ. ఆమె రాసుకునేది అన్నీ. అంత సరిగ్గా ఉన్నాడు, ఫిట్ అయిపోయాడు. పెళ్లి చేసుకున్నారు. సభలో, మహాసభలో, ఉజ్జీవ కూటాలలో దానిని చించి వాళ్ళిద్దరిని బహిరంగంగా చూపించి అందరూ చప్పట్లలో, కరతల ధ్వనులతో ప్రభువుని స్తుతిస్తూ ఉంటుండగా ప్రభువుని మహింపరిచారు. విశ్వాసం. కాబట్టి ఇదిగో నువ్వు అనుకోవచ్చు ఇది జరగదు, నువ్వు అనుకోవచ్చు. అదే గాలిని చూచి నువ్వు పేతురు అల్ప విశ్వాసంగా మారిపోయినట్లుగా అలాంటి గాలి సంబంధమైన ఆలోచనలు వస్తుంటాయి నీకు. అప్పుడప్పుడు కొడుతుంటుంది నీకు గాలి. ఆ గాలిని చూసి నీలో ఉన్న విశ్వాసం దిగజారిపోతూ ఉంటుంది. వద్దు. అనేకుల జీవితాలలో, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి అనేక మంది బ్రతుకులలో వారు విశ్వాసంతో నడుచుకున్నారు. నువ్వు కూడా నడుచుకో ఈ కడవరి దినాల్లో. ఇది సాధ్యమవుతుంది. ప్రియులారా, లెక్కలేనన్ని అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను జరిగించే దేవుడు. ఈరోజు నీకు ఆ విశ్వాసం లేకపోతే నువ్వు అడుగు, దేవుణ్ణి అడుగు. ఇంకొక విషయం ఏమిటంటే, విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు ధైర్యంగా ఉంటారు. అవిశ్వాసంలో ఉన్నటువంటి వారు భయపడుతుంటారు. విశ్వాసం కలిగినటువంటి వారు ధైర్యంగా ఉంటారు. వాళ్ళు ఏమన్నారు? ప్రభువా, మేము నశించిపోతున్నాం. ప్రభువా, నీకు చింత లేదా? ప్రభువా, మేమంతా మునిగిపోతున్నాం. ఏమన్నాడు ప్రభు? ఏమన్నాడు చూడండి. ఏమన్నాడు? వాళ్ళు ఆ విధంగా అరుస్తూ కేకలు పెడుతూ ఉంటే అరుస్తూ ఉంటే ప్రభు ఏమన్నాడు? లూకాసు వార్త 8వ అధ్యాయం. లూకాసు వార్త 8వ అధ్యాయం. 25వ వచనాన్ని 25వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు ఆయన ఎంత చక్కగా వాళ్ళని గద్దిస్తున్నాడు చూడండి. అందుకు వాళ్ళు పైన ఏమన్నారు చూడండి. 24వ వచనం చదువుకుందాం. కనుక ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా
నశించిపోతున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి, నీ కుటుంబంలో నీ జీవితంలో కూడా పొంగుతుంటుంది. గాలితో పాటు పొంగు కూడా పొంగుతుంటుంది. సాతానుడు నీ కుటుంబాన్ని పొంగేటట్టుగా చేస్తుంటాడు కొన్ని గాలులు పంపించి. మీ విశ్వాసం ఎక్కడ? మీ విశ్వాసం ఎక్కడ? ఎక్కడ మీ విశ్వాసం? ప్రభు అడుగుతున్నాడు శిష్యులతో, నాతో ఉన్నారు కదా, నేను కూడా మీతో పాటు ధోనిలో ఉన్నాను కదా, మీరు మునిగిపోతే నేను మునిగిపోనా? మీ విశ్వాసం నన్ను ఏమనుకుంటున్నారు మీరు? మనిషినే, నేను మనిషినా? మీకు కనిపించే మనిషినా? నేను దేవుడను కాదా? దేవుని కుమారుణ్ణి కాదా నేను? ఎంతవరకు నమ్ముతున్నారు మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అసలు మీరు? ఎలా కనబడుతున్నాను నేను మీకు? మీలాంటి మనిషినా నేను? ఎక్కడ మీ విశ్వాసమో? ఈరోజు ప్రభు మనతో కూడా మాట్లాడుతున్నాడు అనేక విషయాలలో. ఎందుకు మీరు కలవరపడుతున్నారు? పొంగులు చూసి, గాలులు చూసి, అయ్యో మేము మునిగిపోతున్నాం, అయ్యో మా కుటుంబం ఇలాగా గందరగోళం అయిపోయింది, అయ్యో ఇప్పుడు ఏంటి, అయ్యో ఎందుకు? దేవుడు అంటున్నాడు, ఎక్కడ మీ విశ్వాసం? విశ్వాసములో మనము నడుచుకున్నప్పుడే లోపం లేని ఆత్మీయ సౌందర్యాన్ని మనం కలిగిన వారముగా ఉంటామని దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి మాటను బట్టి మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ నడత ఎర్రని చర్మం, అక్కడ ఆ మాట అది నాకు చాలా ఇష్టమైనటువంటి మాటగా అనిపించింది నాకు. ఆ మాట నేను చదువుతుంటే హెచ్కేల్ గ్రంథము ఆ 16వ అధ్యాయం 10వ వచనము మరలా చదువుకుందాం. చూడండి. విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రము నీకు ధరింపచేసి తిని, సన్నమైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు. ఇక్కడ ఎర్రని చర్మము కనబడుతుంది. ఆ మాట నాకు చాలా ఇష్టమైంది. ఆ మాట నేను చదువుతూ ఉన్నప్పుడు ఆ మాట నాకు చాలా ఇష్టమైంది. ఎక్కడి నుంచి వస్తుంది చర్మం? బ్లడ్, రక్తముతో కూడుకున్న చర్మము ఎక్కడి నుంచి వస్తుంది? ఒక జంతువును చంపితేనే కదా మనకు. ఈ మాట చదువుతున్నప్పుడు ఒకటి గుర్తుకు రావాలి, ఏంటది? ఆదికాండం 3వ అధ్యాయం. ఏమన్నాడు ఆదికాండం 3వ అధ్యాయంలో? ఆదికాండం 3 ఏం చేశాడు దేవుడు? వాళ్ళకి ఏం చొక్కాయిలు చేశాడంట? ఎక్కడ ఆ మాట? ఎక్కడ? ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండము 3వ అధ్యాయం 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి అక్కడ గొర్రెపిల్ల బలి అర్పించబడింది. ఏదైనా తోటలో ఆదాము హవ్వల పాపానికి ప్రాయశ్చిత్తార్థ బలి అక్కడ అర్పించబడింది. ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షలంటే నీకోసము యేసు స్వామి ఆ వధింపబడిన గొర్రెపిల్లగా నీ కళ్ళ ముందు కనిపిస్తున్నాడు. నీ ప్రవర్తనను దిద్దడానికి, నీ నడతను విశ్వాసపు నడతగా మార్చడానికి నీకోసం వధింపబడిన ఆ యేసు స్వామి యొక్క ఆ బలి అర్పణలో, ఆ రక్తములో నిన్ను నువ్వు శుద్ధి చేసుకో. నీ పాదాలు శుద్ధి చేసుకో. నీ విశ్వాసాన్ని సరి చేసుకో. చక్కగా ప్రభు యొక్క మార్గాల్లో నువ్వు నడుచుకో. ఒక మాట ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. ప్రభు దగ్గరకు వద్దాం. వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని మనం తొందరపడకుండా, భయపడకుండా, ఏమో జరిగిపోద్దని అనుకోకుండా, ఏ తెగులుని గుడారమును సమీపించదు. విశ్వాసం ఉంచు. ధైర్యంగా వాగ్దానాలు పట్టుకుని ముందుకు కొనసాగు.
దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నిలబెడతాడు, కాపాడుతాడు, వర్ధిల్ల చేస్తాడు. నీ సంఘాన్ని బలపరుస్తాడు. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, నీ నెల్లూరు పట్టణాన్ని దేవుడు కాపాడుతాడు, నీ రాష్ట్రాన్ని కాపాడుతాడు, నీ దేశాన్ని కూడా దేవుడు కాపాడుతాడు. ఈరోజు నీ ప్రార్థనలు అవసరం, దేశానికి, పట్టణానికి, రాష్ట్రానికి నీ విశ్వాసం అవసరం. రా, శుక్రవారం ఉపవాసం ఉండడానికి రా, ఉపవాస ప్రార్థనలు చేయడానికి రండి. శుక్రవారం ఉదయం 10 గంటలకు మనం ప్రారంభించుకుందాం. మన హృదయాలు ఐక్యపరుచుకొని ప్రభు పాదాలు పట్టుకొని ఏడుద్దాం, విశ్వాసముతో కన్నీరు కారుద్దాం. దేవుడు ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తాడు. ఒక వైరస్ను గురించి మాత్రమే కాదు, నీ కుటుంబంలో ఏ లోపమున్నా, ఏ లోపమున్నా, ఏ లోపమున్నా, ఏ పొంగున్నా, ఏ లోపమున్నా, ఏ పొంగున్నా, ఏ చెలరేగుతున్న గాలులున్నా, ఏ దురాత్మ సమూహాల మరి ప్రభావం ఉన్నా, ఏడ్చుకో, ఏడ్చుకో, అడుగు, వాటన్నిటిని తీసేస్తాడు దేవుడు, తొలగిస్తాడు దేవుడు. నీ విశ్వాసాన్ని సరిచేస్తాడు. అంటున్నాడు, భ్రష్టులైన బిడ్డలారా రండి, తిరిగి రండి, మీ అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తాను. తీతు పత్రికలు అంటాడు, విశ్వాసము అక్కడ చీడబట్టిందంట, విశ్వాసానికి రోగం. మీ విశ్వాసము స్వస్థత కలిగించు నిమిత్తం అంటాడు అక్కడ తీతు పత్రికలో 1వ అధ్యాయంలో. కలిగిస్తాడు. మన విశ్వాసానికి ఏదైనా జీడ పేడ ఏదైనా పట్టుకొని ఉంటే స్వస్థతనిస్తాడు, స్వస్థతనిస్తాడు. ఉంది ఆ మాట. తీతు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం అనుకుంటాను, చూడండి. ఆ ఆ ఆ విశ్వాస విషయంలో స్వస్థత పొందు నిమిత్తం వారిని కఠినముగా చీడ పట్టుకోండి, పేడ పట్టుకోండి. విశ్వాసానికి జీడ పేడ కఠినముగా గద్దించు, వారి విశ్వాసం బాగుపడుతుంది. విశ్వాసముతో నడుచుకుందాం. ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం. మనల్ని మనం పరీక్షించుకుందాం. విశ్వాసం కదా, కొంచెం ఎక్కువసేపు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి సమయమైంది అని మాత్రం అనుకోవద్దు. కొద్దిసేపట్లో మనం వెళ్దాం. విశ్వాసంతో మనం ప్రభు వైపు చూద్దాం, ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం, మనల్ని మనం పరీక్షించుకుందాం. ఇదివరకు ప్రార్థన చేయనటువంటి వారు ఉన్నారు. మరి సహోదరి రమ్య ప్రార్థన చేస్తుంది. తర్వాత సహోదరి సంధ్య ప్రార్థన చేస్తుంది. సహోదరి రమ్య, సంధ్య, కామాక్షి నగర్ నుంచి వచ్చిన సంధ్య. తర్వాత సహోదరి శారద గారు కూడా ప్రార్థన చేస్తారు. త్వరగా ప్రార్థన చేయాలని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. మాస్కులు వేసుకోండి, మీకు మైకు అందజేయబడుతుంది. మూతికి మాస్కులు వేసుకొని మీ నోటి తుంపర్లు పడకుండా మీరు మాస్కులు వేసుకొని ప్రార్థన చేయాలని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. రమ్య, సంధ్య, శారద. పరిశుద్ధుడా, కృపామయుడా, జీవం గల దేవ, మీ పరిశుద్ధ ఘనమైన నామంనకు 1000 కోట్ల కొలది కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ దాసుని నిలవబెట్టుకొని మాతో మాట్లాడిన ప్రతి ఒక్క లేఖన భాగాన్ని బట్టి కృతజ్ఞతలు నాయన. అవును తండ్రి, మా జీవితంలో మేము ఎదుర్కొన్న అనేక శ్రమలలో, అనారోగ్య పరిస్థితుల్లో నాయన మీ అందు విశ్వాసం ఉంచుట ద్వారా తండ్రి మా ప్రతి శ్రమ నుండి నాయన మిమ్మల్ని విడిపించిన ప్రభువు తండ్రి. అవునయ్యా, అనేక ఘనకార్యాలు మేము రుచి చూచినప్పటికీ నాయన
అనేక విషయాలలో ఆయన బలహీనతలు కలిగి లోపం వైపు చూచుచు నాయన అల్ప విశ్వాసులంలో పడిపోయి తండ్రి నష్టపోయే వారంగా ఉన్నామని మీరు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు తండ్రి. అట్టి క్రియలను మాలో నుండి తీసివేసి నాయన మీ ప్రతి మాటకి లోబడి నాయన విశ్వాసంతో నాయన నిరీక్షణ కలిగి నాయన ప్రతి విషయంలో పొందుకునే వారంగా మీ కృపను మెండుగా దయచేయమని తండ్రి. నమ్మదగిన వాడువని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అని నాయన ప్రతి విషయంలో నాయన విశ్వాసం ఉంచి నాయన ముందుకు నడుచుటకు మా ప్రతి అంతరంగాలను నాయన శుద్ధీకరించి నాయన మీకు హేయమైన ప్రతి క్రియలను నాయన మాల నుండి విసర్జించమని సమస్తము నాయన మీకు హస్తాలకు అప్పచెప్పుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు పేట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను తండ్రి. దేవా, అవును తండ్రి, ఈ యొక్క సమయంలో నీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం తండ్రి. అయ్యా, మమ్మలను బలపరిచేది నీ మాట. అందుకే దేవా, ఇదిగో తండ్రి, నాలో ఉన్నటువంటి నా నోటి మాటను మీరు స్వాధీనంలో ఉంచుకోండి. యేసయ్యా, నా నాలుకను మీరు పరిశుద్ధపరచండి. యేసు రక్తంతో నన్ను సంపూర్ణంగా నీ చేతికి అప్పచెప్తున్నాను. యోగ్యపరచండి. ఆమేనని ముద్ర వేయండి. దేవా, సంపూర్ణంగా అయ్యా నీకు విధేయత చూపిస్తూ ఉంటున్నాను తండ్రి. అవును తండ్రి, ఈరోజు మాతో మాట్లాడుతూ ఉన్నారు. ఆత్మదేవ, మాలో ఉన్న లోపాలను సరిచేయడానికై అయ్యా మీ వాక్కులతో మమ్మలను శుద్ధీకరించినందుకు స్తోత్రాలు. ఆ వాక్యాన్ని మొదటగా మా యొక్క హృదయానికి మేము అయ్యా అన్వయించుకుంటూ ఉన్నాం. మా హృదయం అనే పలక మీద వాటిని వ్రాసుకుంటూ ఉన్నాం. దేవా, అవి మా జీవితాలను వెలిగిస్తాయని అయ్యా మమ్మలను భద్రపరిచేదిగా మమ్మలను కట్టేదిగా ఉండే నీ వాక్కులను మేము సంపూర్ణంగా నమ్ముతూ ఉన్నాం తండ్రి. అవునయ్యా, మా జీవితాల్లో కూడా మేము ఎన్నోసార్లు పేతురులాగా పడిపోయినటువంటి వారమే ప్రభు. అయ్యా, అల్ప విశ్వాసము చిన్న విశ్వాసంలో ఉన్నటువంటి వారమే. అయినప్పటికీ దేవా, నీవు అయ్యా పేతురును బలపరిచినట్లుగా మమ్మలను మీరు గద్దించి బలపరిచి మాలో ఉన్న లోటుపాటులన్నింటినీ ఈ దినం సరిచేసి అయ్యా గొప్ప విశ్వాసాన్ని పెద్ద విశ్వాసాన్ని అయ్యా పెంపాదించుకోవడానికై నీ వాక్యపు లేఖనాలను దేవా తండ్రి తరచి చూడడానికై మీరు ఇచ్చిన ఇటు గొప్ప ధన్యతను బట్టి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. అవునయ్యా, ఈ ఎలియా వలె మేము కూడా పసిబిడ్డలముగా అయ్యా తండ్రి ఆ నది దగ్గరకు వెళ్ళు అంటే అయ్యా వెనక్కి తిరిగి చూడలేదు, ఆలోచించలేదు ప్రభు. అయ్యా సంపూర్ణ విధేయతను చూపించినటువంటిగా అయ్యా ఉన్నారు. అందును బట్టి నువ్వు కాకుల చేత ఆహారాన్ని పెట్టి పోషించావు. ఈరోజు మా జీవితాల్లో కూడా చిన్న చిన్న వాటికి ప్రభు అయ్యా ఇదిగో తండ్రి వ్యాధులకు అయ్యా కష్టాలకు నష్టాలకు ఇబ్బందులకు మేము గురైనప్పుడు అయ్యా విశ్వాసంలో పడిపోయిన వారముగా ఉంటాం. అయితే ఈరోజు మా జీవితాలను సరిచేసినందుకు దేవా మాలో ఉన్న విశ్వాసాన్ని దేవా ఇదిగో తండ్రి మీరు అయ్యా హెచ్చరించి బుద్ధి చెప్పి అయ్యా మరలా మీ త్రోవలు మమ్మలను చెక్కుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా. ఇదిగో తండ్రి అయ్యా మా కపాడిపాలెం చుట్టూ జకరియా 2:5 ప్రకారం అగ్ని ప్రాకారంలో మీరున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను దేవా. ఆ కరోనా వ్యాధిని COVID-19 అనే వైరస్ని రానివ్వకుండా మీరే ఒక అయ్యా ఇదిగో తండ్రి మా చుట్టూ అగ్నిగా మీరు ఉంటున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. అవునయ్యా, మా దాకా రానంత వరకు మేము ఎంతో ప్రశాంతతతో ఉంటున్నాం, ఆనందంతో ఉంటున్నాం. అయితే ఈరోజు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్న ఆజ్ఞ ప్రకారం నా సహోదరులందరికీ దేవా నా చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ ఐసోలేషన్లో దేవా ఇదిగో తండ్రి నేను ఆ యొక్క COVID-19 అనే వ్యాధితో వారు అయ్యా పోరాడుతూ ఉంటే మేము మాత్రం ఇళ్లలో అయ్యా ఇదిగో తండ్రి మా పనులను చేసుకుంటూ ఉంటున్నాం. అయితే కొంత సమయము అయ్యా శుక్రవారం కొరకు మేము సిద్ధపడి అయ్యా ఈ రోజు నుంచే నేను మా యొక్క వస్త్రములను కాక హృదయాన్ని చింపుకొనున్నట్లుగా మేమందరము భారము కలిగి దేవా ఏక మనస్సుతో మేమందరము ప్రార్థించి నీ వైపు తిరిగినప్పుడు అయ్యా నువ్వు ఖచ్చితంగా మనపూర్వకంగా అడిగితే ఇస్తానంటూ ఉన్నావు. ఆ వ్యాధిని మా నుండి మా భారతదేశం నుండి ప్రపంచం నుండి దేవా నిర్మూలం చేస్తానంటూ ఉన్నావు. అవును తండ్రి, మేము నమ్ముతూ ఉన్నాం కరోనా వ్యాధికి యేసు రక్తమే మందని అయ్యా నైనా ఆ వ్యాక్సిన్కి యేసయ్యే నైనా నిజమైనటువంటి జవాబని మేము నమ్ముతూ ఉన్నాం. అట్టి వారముగా మేము కూడా తండ్రి ఆనాడు మోషే ఏ విధంగా ప్రార్థించాడో తెగులుకు మధ్య నీకు
దేవా ఈరోజు మేము కూడా కోవిడ్-19కి మధ్య మేము కూడా అయా క్రిస్టియన్స్గా అయా భారము కలిగినటువంటి వారముగా మేము ప్రార్థించేటువంటి ఆ యొక్క బాధ్యతను భారమును మాలో మీరు ఉంచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇచ్చే అవకాశాన్ని నాకు అనుగ్రహించి అయ్యా మేము అడిగిన వాటన్నింటికంటే ఊహించిన వాటికంటే గొప్ప అధికమైన మేలులు మా ఎడల జరిగించే నీ యొక్క అయ్యా కృపగలిగిన నామాన్ని నేను మహిమపరుస్తూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసయ్యా నీ పరిశుద్ధ నామమునకు తండ్రి ఈ రాత్రికాల సమయంలో వేలాదిగా స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ఉంటున్నాను మా ప్రభువా. ఎన్నికలేని మమ్ములను ఎంతో ప్రేమించి దేవా అయా తండ్రి నీ సన్నిధిని మాకు ఇచ్చి తండ్రి లోకంలో అనేక వారికి లేనటువంటి ధన్యత ఇచ్చినందుకు మొదటిగా నీ పాదాలకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ఉంటున్నాను మా ప్రభువా. అవును తండ్రి, ఈ దినమైతే తండ్రి నాయన విశ్వాసమును గురించి మాతో మాట్లాడేవు ప్రభా. అవును తండ్రి, మేమైతే అల్ప విశ్వాసంలో తండ్రి లోకం వైపు చూస్తూ తండ్రి ఎన్నోసార్లు మేము అయా నాయన తండ్రి ఎంతో నష్టపోయిన వారంగా ఉంటున్నాం తండ్రి. అవును ప్రభా, నీ దైవజనుడు తండ్రి ఆయన సాక్ష్యంతో తండ్రి అయా నాయన నీ గురించి తండ్రి మా ఎదుట ఒప్పుకున్నప్పుడు తండ్రి అయా తండ్రి ఆ బిడ్డను నువ్వు నిలవబెట్టిన విధానాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకుంటూ ఉంటున్నాను మా ప్రభా. అతి సాక్ష్యం మా జీవితంలో కూడా ఉంది నాయన. ఎందుకంటే తండ్రి ఈ దినం మేము సజీవంగా ఉంటున్నామంటే అది కేవలం నీ కృప. ఎన్నో అపాయకరమైన దినములలో ప్రభా అయా తండ్రి మేము ఉన్నప్పుడు మమ్మల్ని తప్పించిన దేవుడు తండ్రి. కానీ పలుమార్లు మేము లోకం వైపు చూసినప్పుడు తండ్రి ఇదిగో ప్రభా నాయన పేతురైతే అయా నాయన లోకం వైపు చూసినప్పుడు తండ్రి అయా తండ్రి నాయన అయా నాయన ఆ తండ్రి ఆ నీళ్ళల్లో మునిగిపోయేటప్పుడు అయా తండ్రి నువ్వు గద్దించి ఆ బిడ్డని నాయన ప్రభా విశ్వాసంలో బలపరిచినావు తండ్రి. అయా అందుని బట్టి స్తోత్రములు. ఏలియాని ఏ విధంగానైనా తండ్రి అయా నీకు లోబడి తండ్రి నాయన అక్కడ దాక్కున్నప్పుడు నువ్వు ఆహారం పెట్టి పోషించిన దేవుడివి. ఈ దినము తండ్రి మేము కూడా తండ్రి అయా తండ్రి నాయన అల్ప విశ్వాసంలో ఉన్నప్పుడు ఎన్నో మార్లు మమ్మల్ని అయా పోషించావు. ఈ దినమైతే తండ్రి నాయన అయా దేశం కొరకు నాయన తండ్రి మేము ప్రార్థించాలని భారం కలిగి నాయన అయా మా హృదయాలను తండ్రి అయా తండ్రి నీ సన్నిధిలో నీళ్లను కుమ్మరించినట్టు అయా కుమ్మరించి అయా నాయన దేశం కొరకు అయా నీ బిడ్డల కొరకు నాయన తండ్రి ప్రార్థించడానికి తండ్రి మాకు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి స్తోత్రం చెల్లించుకుంటుంటున్నా. అంతేకాదు మా ప్రభా ఇదిగో తండ్రి నాయన ఆ విధవరాలని ఏ విధంగా నాయన ప్రభా ఆ పిండి తరిగిపోలేదు, నీ నూనె తరిగిపోలేదు నాయన అయా ఆ బిడ్డ నా ప్రభా నీ దైవజనుడి మాట విని ఎంతో విశ్వాసంతో ఉన్నప్పుడు అయా ఆ కుటుంబాన్ని పోషించి సంరక్షించిన దేవుడివి తండ్రి. అయా ఈ దినం మేము కూడా తండ్రి అయా నువ్వు మా పక్షంలో ఉన్నావని అయా మాకు అయా సంపూర్ణంగా స్వస్థత ఇస్తావని నమ్ముతూ ఉంటున్నాం ప్రభా. ఇదిగో నాయన తండ్రి ఇదిగో నాయన శుక్రవారం మేము ఉపవాస ప్రార్థనలో ప్రభా అయా తండ్రి నాయన అయా భారం కలిగి తండ్రి అయా నాయన ఆత్మతోనైనా తండ్రి మేము ప్రార్థించడానికి అయా మీరు కృపను దయచేయండి ప్రభా. మీ నామానికి మహిమకరంగా జరిగించుకోండి. ప్రతి ఒక్క బిడ్డ తండ్రి ఆత్మతో నింపి తండ్రి నీ సన్నిధిలో తండ్రి నాయన కన్నీరు విడిచి అయా తండ్రి మేము ప్రార్థించుటకు మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటున్నాం మా ప్రభా. అంతేకాదయ్యా ప్రభా ఇదిగో నా ప్రభా ఇదిగో నేను ప్రతి ఒక్క బిడ్డను ప్రభా తండ్రి అయా నువ్వు దర్శించి తండ్రి వాళ్ళను తండ్రి అయినా మేము ప్రార్థించినప్పుడు నువ్వు వినాలంటే ప్రభా అయా మా క్రియలు నా ప్రభా అయా మేము చక్కగా అయా మేము పనులు మంచి ప్రవర్తన కలిగి నడుచుకోవాలని మాట్లాడేవు తండ్రి. అవునైనా మా క్రియలను ఎదుట నా ప్రభా నీతిగా ఉండాలని అయా సరైన మార్గంలో మేము నడుచుకోవాలని మా నడకను మా క్రియలను పరిశుద్ధపరచుకోవాలని మాట్లాడిన దేవుడివి తండ్రి. అయా అటువంటి జీవితాన్ని మాకును దయచేయమని వేడుకుంటూ అయా ఇదిగో నా ప్రభా మాకు ఇచ్చినటువంటి అయా నాయనా అయా నీ సన్నిధిని బట్టి తండ్రి అయా నీకు వేలాదిగా స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ చేరి వచ్చిన బిడ్డలందరినీ నీ దయగలస్తులకు అప్పచెప్పుకుంటూ ఈ కొద్ది విన్నప్పుడు మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మా ప్రియ తండ్రి పరిశుద్ధుడా మీకు వందనాలు. మీ కుమారుడైన యేసు ప్రభు నామములు మీకు స్తోత్రాలు నాయన. తండ్రి వాతావరణం సాయంకాలం మమ్మల్ని భయపెట్టినప్పటికీ అనుకూలపరిచి మీ సన్నిధికి మమ్మల్ని తీసుకొచ్చినందుకు మీకు వందనాలు.
ప్రభా విశ్వాసముతో నడుచుట అన్నటువంటి అంశమును మా ముందు ఉంచి నా తండ్రి అనేక నా తండ్రి నాయన మరి విషయాలను మాకు నేర్పినందుకు, మాకు తెలియపరిచినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. మేము కూడా విశ్వాసముతో మారని మార్పు లేని దేవుడు మాతో ఉన్నాడు, మాలో ఉన్నాడు అని మేము విశ్వాసం ఉంచి మీ వాగ్దానాలు మారని వాగ్దానాలు అని మేము నమ్మిన వారమై ఆ వాగ్దానాలు స్వతంత్రించుకుంటూ లోకములో బ్రతకడానికి, కుటుంబాలుగా జీవించడానికి, సంఘములో అయానతని మీ సహవాసములో ఆత్మీయంగా మేము ముందుకు కొనసాగడానికి మీ కృపను మాకు ప్రసాదించమని మీ దయగల స్థలకు అప్పగించుకుంటూ రేపు సాయంకాలం మరలా 6:30 గంటలకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు క్రీస్తు ప్రభువు శ్రేష్టమైన అత్యున్నతమైన నామములో ఈ మనవులు మీకు సమర్పించుకొని ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ ఆదరణ, అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడే ఉండి కాపాడునుగాక, ఆమేన్. విశ్వాసనావ సాగుతూ పయనించు సమయాన నా ప్రభు విశ్వాసనావ సాగుతూ పయనించు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నాదరినే నిలిచేవ నా ప్రభు నేను మార్గము నా యేసుకే తెలియును శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా హల్లెలూయా